నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. భారత రాజ్యాంగ పరిరక్షణకు, లౌకిక వ్యవస్థను కాపాడుకోవడానికి, దేశ సమగ్రత, సమైక్యత కోసం ప్రజలందరూ పునరంకితం కావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. సిపిఐ ఆధ్వర్యంలో భీమవరం శ్రీనివాస సెంటర్ సిపిఐ స్తూపం వద్ద భారత 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు ఆవిష్కరించారు. తొలుత రాజ్యాంగ పీఠికపై కోనాల ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చెల్లుబోయిన రంగారావు, ఎం సీతారాం ప్రసాద్, సికిలే పుష్పకుమారి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మల్లుల శ్రీనివాస్, వైవి ఆనంద్, నాగిడి శాంతమూర్తి, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు గూరి వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజుగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది జనవరి 26న ఈ దినోత్సవంగా జరుపుకుంటారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి గెలుపొందిన రాజనీతివేత్తలు, రాజకీయ నేతలు, వివిధ రంగాల నుంచి నామినేట్ చేసిన నిపుణులు భారత రాజ్యాంగాన్ని చర్చలు, నిర్ణయాల ద్వారా రాశారు. 1947 నుంచి 50 వరకు ఈ బృందం భారత పార్లమెంట్ హాల్లో సమావేశమై చర్చించి జనవరి 26ను గణతంత్ర దినోత్సవంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆ రోజును స్వాతంత్ర దినోత్సవంగా కూడా వ్యవహరించారు. అయితే స్వాతంత్ర దినం బ్రిటిషర్లు స్వయంగా నిర్ణయించడంతో నెహ్రూ తదితర జాతీయ నేతలు జనవరి 26ను దేశ గణతంత్ర దినోత్సవంగా చేశారు. ఇదిలా ఉండగా ఇంతటి చరిత్ర కలిగిన ఈ దేశానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు ప్రధానమంత్రులుగా విశిష్టమైనటువంటి సేవలను అందించారు. దేశ అభ్యున్నతికి పాటుపడ్డారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ నాగరాణి ద్వారా తణుకు డిపో గ్యారేజ్ ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్ ప్రశంసా పత్రం, భీమవరం జిల్లా ప్రజా రవాణాధికారి వరప్రసాద్ ద్వారా డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, ఆపరేషన్ సూపరింటెండెంట్ కొత్తలంక శేఖర్, ఏడీసీ సిహెచ్ రామకృష్ణ, డ్రైవర్లు ఎస్కే ఇబ్రహీం, పిజి రాజు, కండక్టర్లు ఎండి సూర్యం, పిఏ సత్యనారాయణ, మెకానిక్లు ఆర్ఎస్ నారాయణ, ఎస్ మనోజ్ కుమార్, ట్రిమ్మర్ ఎండికే షరీఫ్లు ప్రశంసా పత్రాలను అందుకున్నారు. అవార్డులు తీసుకున్న సిబ్బందిని డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్ అభినందించారు. భీమవరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంపై నియోజకవర్గ ఇన్ఛార్జ్, పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి జాతీయ జెండాను ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం జనవరి 26వ తేదీన ఏర్పడిన భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని అన్నారు. టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో రాజ్యాంగ సభ ద్వారా మనకు ఇచ్చిన రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందామని అన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోళ్ల నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. భీమవరం టీడీపీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మద్దుల రాము, చెల్లుబోయిన గోవింద్ మాట్లాడుతూ మన దేశ స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్య హక్కులు కాపాడుతూ రాజ్యాంగ గణతంత్ర దినోత్సవ వేడుకలను వాడవాడలా నిర్వహించుకోవడం ఆనందకరం అన్నారు. ఈ వేడుకలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, కృష్ణబరిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, మహిళా జిల్లా అధ్యక్షురాలు మాదాసు కనకదుర్గ, ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎద్దు యేసుపాదం, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి నౌషద్, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు గొలగాని రమేష్, పట్టణ మహిళా అధ్యక్షురాలు అంబళ్ల జోగేశ్వరి, తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోళ్ల నాగబాబు, మహిళా బొత్తుల ఐజక్ బాబు, చెల్లుబోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. దేశం కోసం ఎందరో మహానుభావులు త్యాగం చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అత్తిలి ఎంపీపీ మక్క సూర్యారావు కోరారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అత్తిలి ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పి శామ్యూల్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ దేశ ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే దానికి భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం ఉంది అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే దేశం అభివృద్ధి చెందుతోందని అన్నారు. మండల విద్యాధికారి ఎంవీఎల్కే ప్రసాద్ మాట్లాడారు. మండల ఉపాధ్యక్షుడు సుంకర నాగేశ్వరరావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరి సురేష్,
డిప్యూటీ ఎంపీడీఓలు సత్యనారాయణ, సీతారామరాజు, కొనకళ్ళ కాంతారావు, తోట అయ్యప్ప, త్రిమూర్తులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రేపు రేపున సాగిపోగు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రండి జెండా రేపు రేపున సాగిపోగు రంగు రంగుల జెండా రేపున సాగిపోగు రంగు రంగుల జెండా. రాజ్యాంగం పూర్తి స్థాయిలో ఈ రోజు నుంచి మనకు అమలులోకి వచ్చిందండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్ కమిటీగా ఉన్నటువంటి ఈ రాజ్యాంగం అమలు ద్వారా మనం రోజు కూడా దైనందిన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అది విధి నిర్వహణలో కానీ మామూలుగా జనజీవన సవరణలో కానీ అదే ప్రాతిపదికగా పెట్టుకుని మనం దేశంలో ఉన్నటువంటి ఏకైక లిఖిత రాజ్యాంగం అది. కొన్ని కంట్రీస్ అయితే లిఖిత రాజ్యాంగం లేదు, మనకైతే రాజ్యాంగం ఉంది కాబట్టి అది ఫాలో అవుతూ మనం దేశ పరిరక్షణకి మన సామాజిక బాధ్యతగా మనం చేయవలసిన పనులన్నీ కూడా అది డ్యూటీ పరంగా కావచ్చు లేదా సామాజిక పరంగా బయట వాతావరణంలో కూడా మనం అందరికీ కూడా కలుపుకొని వెళ్ళి ఎవరికి ప్రజా జీవనానికి ఆటంకం లేకుండా అందరితోనూ ఉంటూ అన్ని విధాలుగా కూడా మనం ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ప్రతిరోజు కూడా బాధ్యతగా ఉండాలని, అందుకు ఈ చిన్నారులైతే ఈ రాజ్యాంగం గురించి, రాజ్యాంగం రచించిన వారి గురించి, అలాగే స్వతంత్ర నాయకుల గురించి కూడా ఎక్కువ విషయాలు సేకరించుకుని తెలుసుకుని తద్వారా మీరు కూడా అంతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ. తహసీల్దార్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని తహసీల్దార్ దశకవంశీ ఆవిష్కరించారు. స్వాతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను తహసీల్దార్ వివరించారు. అత్తిలి ఎంపీపీ మక్కా సూర్యారావు, నీటి పంపిణీ కమిటీ చైర్మన్ నల్లూరు సురేష్, ఆనాల ఆదినారాయణరావు, తోట అయ్యప్ప, త్రిమూర్తులు, షేక్, ఏడుకొండలు, విఆర్ఓలు, డీలర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన రంగు రంగుల జెండా రేపు రేపున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా రండి ఓ బాలులార బండి బయలుదేర ఇక జెండా ఎగురవేయ రండి ఓ బాలులార బండి బయలుదేర. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం అంటే భారతదేశం బ్రిటిష్ వారి సామ్రాజ్యంలో మనకు అత్యున్నతమైన దేశం. జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని భారతదేశం అనేది అత్యున్నతమైన దేశం ప్రపంచంలో అన్ని దేశాల కంటే. అలాంటి దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించి మన దేశంలో ఉన్న సంపదని, మన దేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని, అత్యద్భుతమైన ఆధ్యాత్మిక వ్యవస్థని కుల మత రహిత వర్గంగా ఉండి చాతుర్వర్ణం మయా సృష్ట్యా గుణకర్మ విభాగశ, అన్ని వర్ణాలు గుణం మనం చేసే కర్మను బట్టే అని చెప్పి అత్యుత్తమైన వేదోక్తిలో వేదం ప్రకారం ఉన్న దేశాన్ని కుల మత వర్గాలుగా విభజించి అందరిలోనూ అసమానతను నెలకొల్పి మన దేశాన్ని దోచుకున్న బ్రిటిష్ వారి సామ్రాజ్యం నుంచి విముక్తులు గావించిన అనేక మంది సమరయోధులు ఈరోజు మనం మహాత్మా గాంధీ గారిని, అలాగే రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం కొలుచుకుంటున్నాం. అదేవిధంగా ఎంతోమంది తెర వెనుక భగత్ సింగ్, అలాగే మనకు అల్లూరి సీతారామరాజు గారు, అలా ఎంతోమంది ఈ దేశానికి ప్రాణాన్ని పోసి మనకి స్వాతంత్రాన్ని ఇచ్చారు. ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేందుకు గురించి డ్రాఫ్ట్స్ కమిటీ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించి 1950 జనవరి 26వ తారీఖున రాజ్యాంగాన్ని మనకి ప్రసాదించారు. ఆ రాజ్యాంగాన్ని బట్టే మనం అందరం కూడా కులమత రహిత వర్గంగా మనం అన్ని ఫలాలు పొందుతూ ఆరోగ్యకరంగా ఆనందంగా ఉన్నాము. భారతదేశం ఎదుగుతున్న దేశం అని ఒకప్పుడు ఉండేది. ఈరోజు మీకు తెలుసు ఎదిగిన దేశం. ఇదివరకు రైల్వేలు చూస్తే ఆ బోగీలన్నీ రకరకాలుగా ఉండేవి. అలాంటిది ఈరోజు వందే భారత్ ఎక్స్ప్రెస్, అలాగే క్యారిడార్స్, రోడ్లు, కోస్టల్ క్యారిడార్ కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే అత్యుత్తమైన రోడ్డు మార్గాలు, స్వర్ణ చతుర్భుజి,
ఇలా అనేకమైన కార్యక్రమాలు ఇవ్వడం, అలాగే ఈ స్వాతంత్ర ఫలాలతో పాటుగా ఈ గణతంత్ర దినోత్సవం అంటే అధికారులకు సంబంధించి చట్టాలు చేయడం, దానికి సంబంధించి విదేశాంగ విధానం, విద్యా విధానం, ఆయుష్ విధానం, ఇలా అనేక విధానాలను ప్రవేశపెట్టి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్లో కానీ అన్నిటిలో కానీ మన దేశాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్ది ఎదిగిన దేశ వ్యవస్థగా తీర్చిదిద్దడం భారతదేశాన్ని, దాని వెనకాల ఎంతోమంది మహనీయుల కృషి ఉంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేస్తామని, ఎన్నికైన వాగ్దానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు గూడూరు వెంకటేశ్వరరావు కోరారు. అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలో ఇండియా బీసీ ప్రజా సంక్షేమ సంఘం తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల జోనల్ అధ్యక్షుడు శనగన స్వామి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 35 నుండి 50% రిజర్వేషన్లు పెంచాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అందజేస్తామన్న హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయాలని, రజకులను ఎస్సీల జాబితాలో చేర్చాలని కోరారు. సంఘ నియోజకవర్గ అధ్యక్షుడిగా జోగి భానుప్రసాద్ ను నియమించారు. వేరవల్లి ప్రసాద్, రాచమళ్ల రాంబాబు, చింతాడ శ్రీనివాస్, రెడ్డి శ్రీను, పంపన వెంకటేశ్వర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ భీమవరం వారి చేతుల మీదుగా తణుకు తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న అనిపెద్ది జ్ఞానభాస్కర వెంకటనారాయణ సీనియర్ అసిస్టెంట్ హోదాలో విధి నిర్వహణలో చేసిన అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తణుకు తపాలా ప్రధాన కార్యాలయంలో పోస్టల్ రిక్రియేషన్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హెడ్ పోస్ట్ మాస్టర్ చిట్టా వెంకట సుబ్బారావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. న్యాయవాది వెలివేటి గోవిందరావు, ఆడిటర్ తురక వెంకట మారుతి శివకుమార్, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ ఆర్ ఫణిప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. పోస్టల్ అసిస్టెంట్ జకీర్ హుస్సేన్ ను సత్కరించారు. తణుకు మాంటిసోరీ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ అనపర్తి ప్రకాష్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేసి గత విద్యా సంవత్సరంలో 10th ఇంటర్మీడియట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మెమెంటోలతో సత్కరించారు. హెచ్ఎం ఎం లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జ్ఞానమంజరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Salute your national flag. Salute. Let me thank first our honorable director sir for standard best student of the stage, best hostel student, best student from high 9th ఈరోజు మన తణుకు మాంటిసోరీ స్కూల్ అండ్ జూనియర్ కాలేజ్ క్యాంపస్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించాము. లాస్ట్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో, ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్లోను మరియు జూనియర్ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లోను టాపర్స్గా నిలిచిన విద్యార్థులకు మొమెంటోస్ ఇచ్చి సత్కరించడం జరిగింది. అలాగే ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ సాధించిన విద్యార్థులందరికీ కూడా సర్టిఫికేట్స్ పంపిణీ చేసి అభినందించడం జరిగింది. పిల్లలకి, ఉపాధ్యాయులకు మరియు పేరెంట్స్కి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తణుకు
బాలుర ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవాలను హెచ్ఎం సిహెచ్విఎస్ పద్మావతి అధ్యక్షతన నిర్వహించారు. విద్యా కమిటీ చైర్మన్ వెంకటలక్ష్మి, ఉపాధ్యక్షురాలు ఈశ్వరరావు, ఉపాధ్యాయ కార్యదర్శి కాయల సోమేశ్వరరావు, టీడీపీ నాయకులు మారుతీరావు, విద్యార్థులు, ఎన్సీసీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గత విద్యా సంవత్సరంలో 10th క్లాస్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. తణుకు ఎన్జీఓ హోంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్జీఓ సంఘ తాలూకా అధ్యక్షుడు ఎంవి సత్యనారాయణ, కార్యదర్శి జె శ్రీనివాసరావు, సహాధ్యక్షులు పి రాజేష్ బాబు, కోశాధికారి విబి రాయుడు, ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు, కరుణాకర్ శర్మ, సురేష్ బాబు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సజ్జాపురం ఆదిత్య స్కూల్ వారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా 500 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీని నిర్వహించారు. పట్టణ ప్రముఖుడు కలగర వెంకటకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ దొమ్మేటి సుధాకర్, జనసేన పట్టణాధ్యక్షుడు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, కాకిలేటి హర్నాథ్, వలవల శ్రీధర్, కరస్పాండెంట్ గురుజు ఆదిశేషు, అకాడమిక్ డైరెక్టర్ గురుజు రమాకాంత్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాల నుండి నరేంద్ర సెంటర్ వరకు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.